నమస్కారం మన హైదరాబాద్ బులెటిన్ కి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు కబ్జాకోరులే హైడ్రాపై కోర్టుకెళ్లారన్న రేవంత్ రెడ్డి అధికారి బదిలీ ప్రభుత్వ విచక్షణాధికారమని స్పష్టీకరణ హైడ్రా సీఎం కు బ్లాక్ మెయిలింగ్ టూల్ గా మారిందన్న కేటీఆర్ పేదల ఇళ్లనే లక్ష్యం చేసుకుంటున్నారని ఆరోపణ నగరంలో దంచుకొడుతోన్న వాన పలు ప్రాంతాల్లో రోడ్లపై నిలిచిన వరద నీరు హైదరాబాద్ పై స్పష్టంగా కనిపిస్తున్న ఎల్నినో ప్రభావం అన్ని ప్రాంతాల్లో నీరు లేక బోసిపోతున్న చెరువులు మీటర్ ఛార్జీలు పెంచాలని ఆటో డ్రైవర్ల ఆందోళన ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయం ముందు నిరసన అభివృద్ధికి ఆమడ దూరంలో కాపరా డివిజన్ పలు ప్రాంతాల్లో ఈగలు దోమలతో ప్రజల అవస్థలు ఒక ప్రభుత్వ అధికారిని ఎక్కడ నియమించాలన్నది ప్రభుత్వ విచక్షణ అధికారమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ అధికారాన్ని ఎవరు గుంజుకోలేరని చెప్పారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన గొప్ప సంస్కరణ హైడ్రా అని దీనిని మరింత బలోపేతం చేస్తామన్నారు. కబ్జారాయులు బీఆర్ఎస్ నేతలు మాత్రమే హైడ్రాను వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుంటే పేదలైనా పెద్దలైనా చూస్తూ ఊరుకోబోమని సీఎం తేల్చెప్పారు. కోర్టు ధిక్కరణ కేసుల వ్యవహారంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తొలగించాలన్న హైకోర్టు ఆదేశాలపై సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో స్పందించారు. దురుద్దేశంతో కేసులు వేసి కోర్టును తప్పుదోవ పట్టించారని అన్నారు. కోర్టు తీర్పును సమీక్షించి తదుపరి కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులను కబ్జా పెట్టుకున్న వారే కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ను తప్పించాలన్న హైకోర్టు ఆదేశాలపై స్పందించిన సీఎం అధికారుల నియామకమనేది ప్రభుత్వ విచక్షణాధికారమని స్పష్టం చేశారు. ఈ అధికారాన్ని ఎవరూ తీసుకోలేరని చెప్పారు. న్యాయస్థానాలపై తమకు సంపూర్ణ విశ్వాసముందని చెప్పారు. చెరువులను, నాలాలను, గుంటలను కబ్జా పెట్టుకుని ప్రభుత్వ భూములను, ప్రభుత్వ పార్కులను కబ్జాలు పెట్టుకున్న వాళ్ళు కోర్టులను తప్పుదోవ పట్టించి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అంటారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఉంటే అధికారులను మార్చాలనే నిబంధన ఉంటే గతంలో సోమేష్ కుమార్ మీద 400 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. ఆ రోజు ఇవన్నీ ఏది మాట్లాడలే. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం. ఆ విచక్షణ అధికారాన్ని ఎవరూ గుంజుకోలేరు. కాబట్టి ఈ రోజు తప్పుడు కేసులను న్యాయస్థానాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. న్యాయస్థానాలలో ఎదుర్కొంటాం. హైడ్రా మంచి పనులు చేస్తుంది. మా ప్రభుత్వం తీసుకొచ్చిన ద గ్రేటెస్ట్ రిఫార్మ్ ఈజ్ హైడ్రా. We have protected lakes and nalas and water bodies. So we don't have any issues with Hydra. We are going to empower Hydra. Hydra is one of the best institutions. We got appreciation from all over India. హైడ్రాను రద్దు చేయాలని కబ్జాకోరులు దొంగలు మాత్రమే కోరుకుంటున్నారని సీఎం మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తులు ఆక్రమిస్తే పేదలైనా పెద్దలైనా ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. బతుకమ్మకుంట గండిపేట చెరువు ఆక్రమించుకున్నది పేదల పెద్దల అని ప్రశ్నించారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుని కోర్టులో ధిక్కరణ పిటిషన్లు వేస్తున్నారని మండిపడ్డారు. బతుకమ్మకుంట లాంటి వాటిని కూడా బీఆర్ఎస్ వాళ్ళు కబ్జా పెట్టుకుని దాంట్లో కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేసిండ్రు. దాని పేరే బతుకమ్మకుంట. ఆ బతుకమ్మకుంటను ఆక్రమించుకుంటే దాన్ని పునరుద్ధరించిండ్రు. అదేవిధంగా ముఖ్యం అనే ఒక కబ్జా కోరు 100 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టుకుంటే ఖాళీ చేయించి ఏ విధంగా చూడాలి? సో ఇలాంటి వాళ్ళు కూడా ఈరోజు మీకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని కేసులు వేసారు. ఈ రోజు ఏ భూమి కూడా ఇతరులకు ఇవ్వలే. ప్రభుత్వం తీసుకున్నది చెరువులను, కుంటలను పునరుద్ధరించింది. అది ఆక్రమించుకున్న వాళ్ళు ధనవంతులైనా పేదవాళ్ళైనా ఈ రోజు మీకు ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిరు పేదోళ్ళదా? అది గండిపేట చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళని కూలగొట్టిరు పేదోళ్ళదా? బతుకమ్మ కుంటను ఆక్రమించుకున్న వాళ్ళు పేదోళ్ళ? ఎట్లా సుధాకర్ రెడ్డి అని టీఆర్ఎస్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కేసీఆర్ గారు వస్తే విమానంలో పూల వర్షం కురిపించండు. 10 ఎకరాలు బతుకమ్మ కుంటను కబ్జా పెట్టి అమ్ముకున్న తర్వాత పూల వర్షమైంది, కనక వర్షమే కురిపించవచ్చు. కబ్జాదారులను కాపాడేందుకు డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. చెరువులు, కుంటలు, నాలాలను కాపాడటమే హైడ్రా విధి అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైడ్రా అనేది సీఎం రేవంత్ రెడ్డికి బ్లాక్ మెయిలింగ్ టూల్ అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. హైడ్రా 9 తరల విషసర్పమన్న హైకోర్టు వ్యాఖ్యలే ప్రభుత్వానికి చెంపపెట్టు అన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలోని కొందరు మంత్రులు సహా బడాబాబులను వదిలి పేదల ఇళ్ల జోలికి మాత్రమే వెళ్తోందని ఆరోపించారు. 1 కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో ఎందుకు చేర్చారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. హైడ్రా అనేది 9 తలల విషసర్పం అని చెప్పింది ఏది రాష్ట్ర హైకోర్టు.
ఇంతకంటే చెంపపెట్టు ముఖ్యమంత్రికి ఏముంటుందండి నాకు అర్థం. బడాబాబులను మాత్రం వదిలిపెట్టి గరీబోళ్ల ఇండ్ల మీద పడి, బడాబాబులు అంటే ఎవరండి? రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు చెరువులో ఉంటది, దాన్ని హైడ్రా ముట్టదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సోదరుడు ఇల్లు FTL లో ఉంటది, దాన్ని హైడ్రా ముట్టదు. రాష్ట్ర మంత్రులు వివేక్ గారు, శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు, రాష్ట్రంలో ఇంకా కీలక నేతలు చాలా మంది బిల్డింగ్లన్నీ చెరువుల్లో ఉన్న షికాల్లో ఉన్న వాటిని మాత్రం హైడ్రా ముట్టదు. ఎవరిని ముడుతుంది హైడ్రా? బీద బిక్కి మధ్యతరగతి ప్రజలు. నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రిని, కబ్జా కోరులు అంటున్నావు, అందరికంటే పెద్ద కబ్జా కోరులే నీ అన్నదమ్ములు కదా. 1 కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టింది నీ మంత్రి కాదా? హైడ్రా అనేది ఇట్ హస్ బికమ్ అ బ్లాక్ మెయిలింగ్ ఎక్స్టార్షన్ టూల్ ఆఫ్ రేవంత్ రెడ్డి. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం తంచుకొడుతోంది. కూకట్పల్లి, మియాపూర్, చందానగర్ ప్రాంతాల్లో జోరుగా వాన కురుస్తోంది. ఈ కారణంగా మియాపూర్, చందానగర్ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరుతోంది. జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, నాంపల్లిలోనూ వర్షం పడుతోంది. లకడికాపూల్, ట్యాంక్ బండ్, హిమాయత్ నగర్, ముషీరాబాద్, నారాయణగూడ, బషీర్బాగ్, అబేడ్స్, బేగం బజార్, కోటిలోనూ వర్షం కురుస్తోంది. షేక్పేట, రాయదుర్గం, మణికొండ, యూసఫ్గూడ, గండి మైసమ్మ, మల్లంపేట, బహదూర్పల్లిలో వాన పడుతోంది. సూరారం, షాపూర్ నగర్, కొంపల్లి, అత్తాపూర్, హైదర్గూడ, ఉప్పర్పల్లి, రాజేంద్రనగర్లో భారీగా వర్షం కురుస్తోంది. రోడ్లపైకి వరద నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ట్రాఫిక్ జామ్తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్లో వర్షాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుమలేష్ అసెంబ్లీ పరిసరాల నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ వ్యాప్తంగా అయితే వర్షం దంచికొట్టింది. దాదాపు అర్ధగంట సేపు కురిసిన వర్షానికి నగరంలోని రోడ్లన్నీ కూడా జలమైపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, కురిసిన వర్షానికి మొత్తం కూడా రోడ్లు ఇక్కడ జలమయమైపోయాయి. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ కూడా చాలా నెమ్మదిగా కదులుతుంది. అయితే ఇప్పటికే వాతావరణ శాఖ గత 2 రోజుల నుంచి కూడా మనకు అలర్ట్స్ ఇస్తుంది, రాబోయే 2 రోజుల్లో భారీ వర్షం కురుస్తుందని. ఈ నేపథ్యంలోనే ఇటు విద్యుత్ అధికారులు కావచ్చు, హైడ్రా అధికారులు కావచ్చు, అలాగే మొత్తం మాన్సూన్ డిపార్ట్మెంట్ కావచ్చు, మొత్తం అలర్ట్ అయింది. ఎక్కడికక్కడ ఏదైతే వర్షం కారణంగా రోడ్లపైన నిలిచిన నీటిని మొత్తం ఎప్పటికప్పుడు లాగౌట్ చేస్తుంది. మనం ఇక్కడ చూడొచ్చు ఒకసారి విజువల్లో. హైడ్రా అధికారులు అయితే ఇప్పటికే ఎక్కడ కూడా రోడ్డుపై నిలిచిన వరద నీటిని అయితే మ్యాన్హోల్స్లో ఓపెన్ చేసి మొత్తం కూడా క్లియర్ చేస్తున్నారు. సో ఇక ఏదైతే వాతావరణ శాఖ ఇప్పటికే అప్రమత్తం చేయడంతో ఇప్పటికే ముందస్తుగా అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే నగర వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో ఇటు బంజారాహిల్స్ కావచ్చు, ఖైరతాబాద్ కావచ్చు, జూబ్లీహిల్స్ కావచ్చు, అలాగే ఐటీ కారిడార్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం దాదాపు అర్ధగంట సేపు కురిసింది వర్షం. ఈ వర్షానికి అయితే ఎక్కడికక్కడ రోడ్లు మొత్తం జలమైతే అయితే ఏదైతే ఈ వర్షం ఉన్న నేపథ్యంలో వాతావరణ హెచ్చరికల కారణంగా ముందే అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. మనం నిన్న చూడొచ్చు, నిన్న ఏదైతే ఐటీ కంపెనీలకు కూడా సైబరాబాద్ పోలీసులు అయితే ఒక కీలక అడ్వైజరీ జారీ చేశారు. వర్షం కారణంగా ఎవరైతే అధికారులను ఐటీ ఉద్యోగుల్ని ముందస్తుగానే ఇళ్ల నుంచే లాగౌట్ చేయాలని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా అధికారులు అయితే అన్ని చర్యలు చేపడుతున్నారు. ఇటు విద్యుత్ అధికారులు కావచ్చు, హైడ్రా అధికారులు కావచ్చు, మొత్తానికి అయితే ఎక్కడికెక్కడ అప్రమత్తమవుతారు. అయితే ప్రస్తుతానికి వర్షం కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఇంకా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో అయితే వర్షం కురుస్తున్న పరిస్థితి. ఇటు చాదర్ఘట్ కావచ్చు, MGBS కావచ్చు, ఈ ప్రాంతాల్లో అయితే వర్షం జోరుగా కురుస్తుంది. దాదాపు అర్ధగంట సేపు అయితే వర్షం కురిసింది. వర్షానికి మొత్తం కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోయాయి. ఈ నేపథ్యంలోనే అధికారులంతా కూడా తక్షణమే స్పందించి ఎక్కడ కూడా వాటర్ అనేవి ఈ రోడ్లపైన నిలవకుండా అధికారులు అయితే అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. అయితే కాస్త ఈ వర్షం కారణంగా అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినప్పుడు కాస్త ఇది పీక్ అవర్, ఇప్పటికే ఇది ఎవరైతే ఉద్యోగులంతా కూడా ఇళ్ళకి వెళ్ళే సమయం కాబట్టి కాస్త అక్కడక్కడ కాస్త ట్రాఫిక్ అయింది. కాకపోతే మొత్తానికైతే ముందస్తుగానే చర్యలు చేపట్టడం వల్ల ఎక్కువ ట్రాఫిక్ అనేది ఎక్కడ కూడా కాలేదు. సో వెహికల్స్ అన్ని కాస్త ఐటీ కారిడార్ లాంటి ప్రాంతాల్లో కాస్త ట్రాఫిక్ ఉన్న చెప్పుకోవచ్చు. కానీ మిగతా ప్రాంతాల్లో కూడా కాస్త ట్రాఫిక్ అయితే అంతగానం ఏం లేదు. ఎక్కడికక్కడ కూడా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి ఎక్కడికక్కడ ఈ ట్రాఫిక్ కావచ్చు, అలాగే
ఇవంతా కూడా క్లియర్ చేస్తున్నారు. అదే ఈ రానున్న మరికొన్ని గంటల్లో కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు అందరూ కూడా అప్రమత్తం అయ్యారు. దానికి అనుగుణంగా అన్ని రకాల చర్యలు కూడా చేపడుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ధన్యవాదాలు తిరుమలేషు. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొడుతోంది. కూకట్పల్లి, మియాపూర్, చందానగర్ ప్రాంతాల్లో జోరుగా వాన కురుస్తోంది. ఈ కారణంగా మియాపూర్, చందానగర్ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరుతోంది. జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, నాంపల్లిలోనూ వర్షం పడుతోంది. లక్డికాపూల్, ట్యాంక్ బండ్, హిమాయత్ నగర్, ముషీరాబాద్, నారాయణగూడ, బషీర్బాగ్, యాబిడ్స్, బేగంబజార్ కోఠిలోనూ వర్షం కురుస్తోంది. షేక్పేట, రాయదుర్గం, మణికొండ, యూసఫ్గూడ, గంటి మైసమ్మ, మల్లంపేట, బహదూర్పల్లిలో వాన పడుతోంది. సూరారం, షాపూర్ నగర్, కొంపల్లి, అత్తాపూర్, హైదర్గూడ, ఉప్పరపల్లి, రాజేంద్రనగర్లో భారీగా వర్షం కురుస్తోంది. రోడ్లపైకి వరద నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ట్రాఫిక్ జామ్తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రాంతంలో వర్షంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొడుతోంది. కూకట్పల్లి, మియాపూర్, చందానగర్ ప్రాంతాల్లో జోరుగా వాన కురుస్తోంది. ఈ కారణంగా మియాపూర్, చందానగర్ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరుతోంది. జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, నాంపల్లిలోనూ వర్షం పడుతోంది. లక్డికాపూల్, ట్యాంక్ బండ్, హిమాయత్ నగర్, ముషీరాబాద్, నారాయణగూడ, బషీర్బాగ్, యాబిడ్స్, బేగంబజార్ కోఠిలోనూ వర్షం కురుస్తోంది. షేక్పేట, రాయదుర్గం, మణికొండ, యూసఫ్గూడ, గండి మైసమ్మ, మల్లంపేట, బహదూర్పల్లిలో వాన పడుతోంది.
సూరారం, షాపూర్ నగర్, కొంపల్లి, అత్తాపూర్, హైదర్గూడ, ఉప్పరపల్లి, రాజేంద్రనగర్లో భారీగా వర్షం కురుస్తోంది. రోడ్లపైకి వరద నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ట్రాఫిక్ జామ్తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రాంతంలో వర్షంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎల్నినో ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట నానుతున్న మాట. అంతేకాదు, ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతోంది ఎల్నినో. ఈ ప్రభావంతో వానల మొహం చాటేగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి, చెరువులు ఎండుతున్నాయి. హైదరాబాద్ మహానగరంలో కూడా ఇదే పరిస్థితి. ఏ చెరువును చూసినా చుక్క నీరు కనిపించని దుస్థితి. ఆక్రమణలను తొలగించి చెరువులను పునరుద్ధరించినా వరనుడు మొహం చాటేయడంతో నీటి కష్టాలు మాత్రం అలాగే ఉన్నాయి. భూగర్భ జలాలు గరిష్టంగా 100 అడుగుల లోతుకు పడిపోయి బోర్లు ఎండి వెక్కిరిస్తున్నాయి. పోనీ ట్యాంకర్లతో సంపులు నింపుకుందామంటే ఒక్కో ట్యాంకర్ ధరలు చుక్కలు చూపుతున్నాయి. వర్షాకాలం సగం గడిచిపోయిన వేళ ఇక ముందు ఉన్న నీటిని ఎంతో పొదుపుగా వాడాల్సిన పరిస్థితిపై మా ప్రతినిధి స్పెషల్ స్టోరీ. తలాపున తటాకాలున్న తాగడానికి నీళ్లు లేని పరిస్థితి హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో నెలకొంది. సో వానలు ముఖం చాటేయడంతో భూగర్భ జలాలు అడుగంటాయి. చాలా ప్రాంతాల్లో 100 నుంచి 150 అడుగుల లోతుకు వెళ్ళిన బోరుబావులన్నీ కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. సో ఈ క్రమంలో హైదరాబాద్కు సంబంధించినటువంటి చాలా చెరువుల్లో మొదటి దశలో హైడ్రా ఒక 6 చెరువులను అభివృద్ధి చేస్తుంది. అయితే ఆ చెరువులకు సంబంధించినటువంటి ఆ పరిధిలో పూర్తిగా వాటన్నిటిని ఆ చెరువులో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా మళ్లించి, మురుగు నీళ్ళన్నీ కూడా మళ్లించి వాటిని హైడ్రా కావచ్చు జిహెచ్ఎంసీ అభివృద్ధి చేస్తుంది. సో ప్రస్తుతం మనం మాదాపూర్లో ఉన్నటువంటి సున్నం చెరువు వద్ద ఉన్నాం. ఈ సున్నం చెరువును హైడ్రా అభివృద్ధి చేస్తుంది. అయితే సున్నం చెరువు ఒకప్పుడు మొత్తం మురికి కూపంగా ఉండేది. చుట్టుపక్కల ఎగువ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మురుగంతా కూడా ఇందులో కలిసి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా దుర్గంధాన్ని వెదజల్లేది. ఈ క్రమంలోనే హైడ్రా దీన్ని అభివృద్ధి చేస్తుంది. సుందరీకరణ పనిలో భాగంగా ఈ చెరువులోని నీరంతా కూడా బయటికి పంపించేసి ఈ చెరువును సుందరీకరిస్తుంది. ఎక్కడ చూసినా తాగునీటికి స్థానికులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 6 కోట్లతోటి ఒక పైప్ లైన్ వేశారు, డ్రైనేజ్ నీళ్ళు సపరేట్ వెళ్ళి వర్షం నీళ్ళు వచ్చి నిల్వయ్యే విధంగా. అప్పుడు కూడా ఏమైందంటే అది వర్క్ కరెక్ట్ జరగనందుకు ఏమైందంటే మళ్ళీ సున్నం చెరువు మొత్తం మురికిమయమైన ఉండే. అయినప్పుడు తర్వాత ఏం చేశారంటే ఈ హైడ్రా వాళ్ళు వచ్చిన తర్వాత సున్నం చెరువు విశాలంగా నీట్గా మొత్తం తోడేసి పొడిగా తీసి చాలా శుభ్రంగా చేశారు. ఒకేసారి నీట్గా ఉంది. ఏమవుతుందంటే సరౌండింగ్ ప్రాంతంలో దగ్గర రోజు ఒక 600 నుండి 700 వాటర్ ట్యాంకర్స్ పోతాయి. ఏమైంది, ఇలా ఉన్న గ్రౌండ్ వాటర్ మొత్తం చుట్టుపక్కల కూడా ఏం లేదు. ఇంకోటి ఎల్నో ప్రభావం కూడా ఒకటి కారణము. దీంట్లో ఈ మురికినీళ్ళు ఇవ్వడం వల్ల భూగర్భంలో కూడా కాలుష్యం అయితే అది చేయడం అయితే మంచి పనే. కాకుండా ఈ ప్రాంతంలో వాటర్ మాఫియా ఎలా ఉందంటే ఆ బోర్ వేసేసి వాటర్ లాగడం వల్ల ఇక్కడ మొత్తం గ్రౌండ్ వాటర్ పోయింది. అండ్ ఇది గ్రౌండ్ వాటర్ పోయిందంటే ఏంటంటే పరిశుభ్రమైన నీళ్ళు వర్షం వచ్చినప్పుడు చేరినప్పుడు సరౌండింగ్ వాళ్ళకు వాటర్ బాగుంటుంది. ఇక్కడ ఏదైతే రెవెన్యూ అధికారులు వాళ్ళు ఖచ్చితంగా చర్య తీసుకుంటే మనకి ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ సమస్య ఉండదు. అది గతంలో ఈ చెరువుల పరిధిలో ఏడాది పొడవునా మురుగు నీళ్లతోనైనా ఇవన్నీ కూడా ఉండేవి. అయితే అభివృద్ధి పేరుతో ఇటు సుందరీకరణ పేరుతో జిహెచ్ఎంసీ కావచ్చు హైడ్రా అధికారులు పూర్తి స్థాయిలో వీటిని ఎండగట్టడం వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నీరన్నీ భూగర్భ జలాలన్నీ కూడా అడుగంటిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో చెరువుల పరిధిలో మొత్తం కూడా కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. సో తటాకాల్లో నిలిచేది మురుగు నీరైనప్పటికీ ఉపరితలం నుంచి కిందకు వడపోతకు గురవుతూ నీరు పాతాళానికి తాగేది. ఇప్పుడు ఆ చుక్క నీరు కూడా కనిపించని పరిస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 రోజుల నుంచి నీళ్ళు ఏం లేవు. పూజకు వచ్చే వాళ్ళు కూడా కాళ్ళు కడగాలంటే కూడా చాలా ఇబ్బంది ఉంది. ఎప్పుడు అది రిపేర్ అవుతుందో మనకు తెలియదు. అది రిపేర్ అయితే మాత్రం అందరికీ ఉపయోగపడుతుంది. ఈ మాదాపూర్లోని సున్నం చెరువు, తమ్మిడిగుంటలోనూ ఏడాదిగా నీరు లేదు. చుట్టుపక్కల ఉన్నటువంటి కానామెట్టు, అయ్యప్ప సొసైటీ కాలనీ, కైతలాపూరు, కేబీహెచ్ కాలనీ, మొత్తం ఇటు కొండాపూర్ ఈ ప్రాంతాలన్నీ కూడా భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. అటు కాప్రా, చెల్లపల్లి, ఫాక్సాగర్ చెరువుల వద్ద కూడా, ఇటు ఉప్పల్ చెరువుల వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ చెరువుల పట్ల కాస్త జాప్యం చేస్తుండడంతో వానాకాలానికి ముందే అభివృద్ధి పేరుతో ఇటు హైడ్రా ఈ చెరువులను మొత్తం కూడా ఖాళీ చేసింది. అయితే వర్షాకాలం వచ్చాక కూడా ముప్పు నివారణ చర్యల్లో
భాగంగా జిహెచ్ఎంసీ ఇంజనీర్లు వాటన్నిటినీ కూడా మురుగునీరు ఇందులోకి రాకుండా, అదేవిధంగా ఎలాంటి వరద నీరు కూడా ఇందులోకి మళ్లించకపోవడంతో సో పూర్తి స్థాయిలో ఈ చెరువుల ప్రాంతాల అన్నిటి కూడా భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. ఇలా దాదాపు 50కి పైగా హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి నీటి వనరులన్నీ కూడా ఎడార్లను తలపిస్తున్నాయి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. సో దీంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ప్రైవేట్ ట్యాంకర్ల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. సో ఇది హైదరాబాద్ మహానగరంలోని దాదాపు 50 చెరువుల వద్ద నెలకొన్నటువంటి పరిస్థితులు. ఎప్పుడెప్పుడు వానలు పడతాయా, వరద నీరంతా ఈ చెరువుల్లోకి వెళ్ళి మళ్ళీ భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పేసి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు చుట్టుపక్కల కాలనీవాసులు. కెమెరామెన్ సూర్యతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్ర ఆటో అండ్ ప్రైవేట్ మోటార్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆటో డ్రైవర్లు ధర్నా చేపట్టారు. ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. తర్వాత అడిషనల్ కమిషనర్ రమేష్ను ఆటో యూనియన్ నేతలు కలిసి వినతి పత్రం అందజేశారు. ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు సంక్షేమ సంఘం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పేరుకు కార్పొరేషన్లో ఉన్న అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది కాప్రా డివిజన్. హైదరాబాద్ మహానగరంలో భాగమై ఏళ్లు గడుస్తున్నా నేటికి కనీస వసతులకు కూడా నోచుకోలేదు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేనందున రోడ్లపైకి మురుగునీరు వస్తోందని స్థానికులు వాపోతున్నారు. దుర్వాసన, దోమలు, ఈగల వల్ల రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తాగునీరు సైతం అందుబాటులో లేక నరకయాతన అనుభవిస్తున్నామని చెబుతున్నారు. సమస్యల పుట్టగా నిలుస్తున్న కాప్రా డివిజన్పై ఈటీవీ ఫోకస్. ఉప్పల్ నియోజకవర్గం కాప్రా డివిజన్ జీహెచ్ఎంసీలో భాగమై ఏళ్లు గడుస్తోంది. ఇప్పుడు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ఈ డివిజన్లోని ప్రజలు మాత్రం నేటికి కనీస మౌలిక వసతులకు నోచుకోవడం లేదు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక మురుగునీరు రోడ్లపై నిలుస్తోంది. వర్షం పడితే ఆ మురుగునీరు ఇళ్లల్లోకి వస్తోందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల మ్యాన్హోల్స్ తెరిచి ఉండటంతో చిన్నారులు, వృద్ధులు అందులో పడే ప్రమాదముందని భయపడుతున్నారు. కాప్రా డివిజన్లో అనేక బోర్లు ఎండిపోయి తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. చేతి పంపులు కూడా నిరుపయోగంగా ఉండటంతో ప్రజలు తాగునీటి ట్యాంకర్ల కోసం ఎదురు చూడాల్సి వస్తోందని కాలనీవాసులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాల భవనం కూడా శిథిలావస్థకు చేరుకుందన్నారు. పెచ్చులు ఊడుతున్న గోడల మధ్యే పిల్లలు చదువుకోవాల్సి వస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు. నీళ్ళకైతే చాలా బాధ ఉంది కదా, నల్లు వస్తే పట్టుకోవాలి, లేకుంటే లేదు. ఇప్పుడైతే బస్సు బాధ అవుతుంది, నీళ్ళు వస్తలేవు సరిగా. మాకైతే చాలా కష్టం ఉంది ఈ ఊళ్ళో. నువ్వేమన్నా బస్సు రాదు, ఏడిపోయి ఎక్కాల బిడ్డ, నడవరను చెప్పు, బస్సు బంద్ అయింది. డ్రైనేజ్ ప్రాబ్లం, వాటర్ నిండితే మొత్తం ఇళ్లకు గుంతలు రోడ్ అయితే అస్సలు బాగాలేదు. అక్కడ రోడ్డు ప్రాబ్లం చాలా ఉంది. వాటర్ అయితే 6 years నుంచి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇగో వాటర్ లేక అట్లానే ఉన్నాం పొద్దుటి నుండి మొత్తం. ఈసారి అయితే మరీ ఎక్కువైంది వాటర్ ప్రాబ్లం. ఈ డ్రైనేజ్ అయితే ఫోన్లు కుప్పలు అట్లనే ఉన్నాయి, దించి అక్కడ పెట్టిరు, కథం రమ్మంటే రానే రారు. ఇక వాళ్ళు ఈ నీళ్లు నిలవడం అయితే రోడ్లు అయితే చూడండి అస్సలు బాగాలేవు. రోడ్లు అయితే వాటర్ గురించి ఇట్లా చెప్పి మాకైతే చాలా రిస్క్ వచ్చింది. నీటి సమస్య ఉంది. ఎండాకాలం వచ్చిందంటే మాకు నీటి సమస్య, ప్రతి ఇంట్లో నీటి సమస్యనే ఉంది. ఆ నీటి సమస్య పరిష్కారానికి మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి మరి మా గ్రామంలో దాదాపు 9 బస్తీలు ఉన్నాయి. కమ్మర్ బస్తీ, కుమ్మర్ బస్తీ, మాల బస్తీ, పోచమ బస్తీ, ఇంకా అనేక బస్తీలు ఉన్నాయి. 9 బస్తీలు ఉన్నాయి, మంగళ బస్తీ. సో మాకేంటంటే మాకు ఎండాకాలం వచ్చిందంటే ప్రధాన సమస్య నీటి సమస్య. అట్లాగే ఇంకో విషయము డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు. అప్పట్లో దాదాపు 40 ఏళ్ల కింద అప్పటే ఉన్నాయి తప్ప ఇప్పుడు కొత్తగా వేసింది ఏమీ లేదు. ఇక్కడ మనకి గవర్నమెంట్ స్కూల్ కూడా శిథిలావస్థలు ఉంది. దాదాపు 60 మంది చదువుకుంటారు. చాలా శిథిలావస్థలు ఉంది. దాన్ని కూడా మేము మళ్ళీ గవర్నమెంట్ కోరుతున్నాము. దయచేసి ఆ స్కూల్ కూడా త్వరితగతిన దానికి నిధులు కేటాయించి దాన్ని మంచి చేయాలి. దుర్వాసన, దోమలు, ఈగల వల్ల రోగాల బారిన పడుతున్నామని కాలనీవాసులు వాపోతున్నారు. ప్రభుత్వాలు, అధికారులు మారుతున్నా తమ సమస్యలు మాత్రం తీరడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాకు నీళ్ళ గురించి అయినా, కరెంట్ అయినా, డ్రైనేజ్ అయినా చాలా ఇబ్బందులు ఉంటాయి. అందరింటికి అందరు లీడర్లే ఉంటారు, వస్తే మాత్రం జోబులు వేసుకుంటారు. ఒక్కరన్నా అసలు సరిగా ఎవరు ఏం చేయరు. చాలా ప్రాబ్లం అంటే చాలా ప్రాబ్లం ఉన్నాయి. వాటర్ అయితే ఎండాకాలంలో అయితే చాలా ఘోరంగా ఉంటాయి. ఏది ఒక్కటి సరిగా ఉండదు. రోడ్లు అయితే చాలా ఘోరం. వర్షాలు వస్తే మాకు ఈగలు, దోమలు, డస్ట్ బిన్స్ అయినా కానీ చాలా ఘోరంగా ఉంటుంది. ఎవ్వరు పట్టించుకోరు అసలు ఊర్లో. మాకు నీళ్ళ సమస్య చాలా ఇబ్బంది ఉన్నదండి. బోల్ రన్ ఎండకపోయినాయి. ఇంతకు ముందు బోల్ ఎండకపోతే గవర్నమెంట్ నుంచి ట్యాంకర్ రన్న పోసిండ్రు. ఇప్పుడు అది కూడా లేదు. చాలా ఇబ్బంది అవుతుంది. ఈ
రోడ్లు సరిగ్గా ఉడుస్తలేరు, మోరీ సరిగ్గా తీస్తలేరు, చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఇక్కడ మాకు అందరం ఆడుకోనికే గ్రౌండ్ లేదు, రోడ్ కూడా బాగాలేదు. ఇక్కడ గ్రౌండ్ కావాలి. నగరాభివృద్ధి కోసం ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తున్నా కాప్రా డివిజన్లోని చాలా ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డివిజన్ వాసులు కోరుతున్నారు.